హాయ్ ఫ్రెండ్స్, ఇగో మేము రోతు కొట్టడానికి వచ్చినాం. రోతు కొట్టేటోళ్ళము. ఇగో మిషను, ఆ మిషన్కు ఆ బ్లేడు. ఇంతకుముందు ట్రాక్టర్తో కొట్టేది. నలుగురు కలిసి ఒక రోజులో చేసే పని ఒక్కడు కలిసి ఒక రోజులో చేస్తున్న పని. ఇప్పుడు మిషన్ వచ్చినాయి కాబట్టి ఆ స్విచ్ ఆన్ ఆన్ చేసే కట్ట అది. ఇప్పుడు మిషన్ పడుతుంది చూడండి. అది 8, 8, 16 కళ్ళ దిండు. తీగనైతే వేస్తున్నాము. ఆ మిషన్ పట్టేటైనా మా అల్లుడు. ఆ మిషన్ వచ్చేసి 5500 ఏమో ఉంటుంది. ఒక బ్లేడ్ వచ్చేసి 450 ఏమో ఉంటుంది, రూ. 450 ఏమో ఉంటుంది. ఒక బ్లేడ్ వచ్చేసి దిండు ఉంటేనేమో ఒక 80 కడీల వరకు చీరొచ్చు. చాలా సులువు పని, చిన్న పని ఇది. ఇంతకుముందు అంటే ట్రాక్టర్లతోటి వచ్చేది, మస్తు ఇబ్బంది ఉండేది. ఇప్పుడు మిషన్లతోటి చాలా అల్కగా వస్తుంది. రోతు కొట్టేటోళ్ళందరూ ఇక మిషన్ తెచ్చుకోండి. మిషన్లతోటి జర సులభమైన పని. 3 నిమిషాలు తెగ అయిపోతుంది. ఇంతకుముందు ఏమో ట్రాక్టర్లతోటి హోల్స్ వేసి ఆపులతోటి కొట్టేది. ఇప్పుడేమో ఆపులుగిన మిషన్ అట్లా రఫా కొడుతున్నాం అల్లుడు. ఇప్పుడు ఆపులు అంటే అప్పుడు కొలిమి పెట్టేది, టాకలు పెట్టేది, అన్నీ పెట్టేది. ఇప్పుడు ఏమి లేదు, అంతా రెడీమేడ్. అన్ని షాపులలో దొరుకుతున్నాయి ఇప్పుడు. చూడు, ఒక తెగ వేయాలంటే దానికి 6 పొక్కలు వేసేది ఉండే అప్పుడు ట్రాక్టర్లతోటి అయితే. ఒక్క పొక్క తవ్వాలన్నా సొత్తెతోటి ముళ్ళతోటి 10 నిమిషాలు పట్టేది. 3 నిమిషాల తెగనే అయిపోతుంది. చూడండి ఎంతసేపట్లో అయిపోతుందో. అప్పుడు అది 16 కళ్ళ దిండు, ఇది 16 కళ్ళ దిండే. రెండు కలిసి 32 కడీలు వెళ్తాయి అలా. 3 గంటలు చీరేస్తారు ఒక్కరు కలిసి. అప్పుడు ట్రాక్టర్లతో అయితే నలుగురు కలిసి పొద్దంతా చేస్తేనే 30 కడీలు 40 కడీలు చీరేది. ఇప్పుడు 2 గంటల పని ఇది, మిషన్ వచ్చినాయి కాబట్టి. మిషన్ సేపట్లో అయిపోతుంది అది. దానికేమో డైమో అన్న కావాలి, జనరేటర్ అన్న కావాలి, లేకుంటే కరెంట్ అన్న కావాలి. జనరేటర్ వచ్చి కెపాసిటీ తోటి జనరేటర్. పెద్ద కెపాసిటీ అయితే ఒక 4-5 మిషన్లు నడిపించచ్చు. చిన్న కెపాసిటీ అయితే ఒక 2-3. ఎంత 2 నిమిషాలు అయింది ఇప్పుడు. 2 నిమిషాలు అంటే 3 నిమిషాలు తెగ అయిపోతుంది మ్యాక్సిమం. కాకపోతే చూసుకుంటూ చేయాలి. జర రివర్స్ వచ్చి మన మిస్టేక్ అయినా దేని మీదకి వచ్చినా తెగిపోతుంది. కాళ్ళ మీదకి వచ్చినా, చెవి మీదకి వచ్చినా కట్ అయిపోతాయి. అలకట్ పనే కానీ చూసుకుంటూ వెళ్ళాలి, చూసుకుంటూ చేయాలి. ఎంతైనా హార్డ్ వర్కే. కానీ మన హార్డ్ వర్క్ అయినా మనం చేసే పనే అది, ఇక చేయాలి తప్పదు. ఇక ఎంత చేసినా తప్పలేదు, ఎంత కష్టం చేసినా ఏం చేసినా కష్టం తప్పలేదు మనకు. ఇప్పుడు ఆ జనరేటర్కి అయితే 4 మిషన్లు పెట్టినాము. 4 మిషన్లతో నడుస్తుంది. నలుగురు అంటే 4 మిషన్లు అంటే నలుగురు కొడుతుర్రు పక్కపంటి. ప్రజెంట్ అయితే నేను ఈ ఒక్కదానికి పెట్టిన వీడియో. పక్కపంటి మన తర్వాత చూపిస్తాను. తెగ అయిపోయింది. తెగ కోసుడు అయితే అయిపోయింది. ఇప్పుడు ఆపులేసి పలగొట్టాలి. ఇక ఆపులు దేనికి పోతుండవు. అప్పుడంటే గన్నుతోటి ఇక ఆపులు వేసి కొట్టేది, కానీ ఇప్పుడు సుత్తితోటే వెళ్ళిపోతుంది అంత పెద్ద దిండు. ఇప్పుడు ఆపులు అయితే ఎక్కిస్తుండు. ఆపులు ఎక్కిస్తుండు. ఆపులు అయిపోగానే అప్పుడంటే ట్రాక్టర్లతో అయితే 6 పొక్కలు వేసి 6 ఆపులు వేసేది. ఇప్పుడు అంటే ఇక్కడి నుంచి అక్కడ లాస్ట్ వరకు తెగేస్తున్నాం కాబట్టి దగ్గర వేసి జల్దీ వాళ్ళు పగులుతుందని ఆపులు దగ్గర వేస్తున్నాను అన్నట్టు.
అగో ఎన్ని వేసినాయి ఇప్పటికి? 1 2 3 4 5 6 7 8 9 10 11 వేసినాయి ఇప్పుడు. ఇగో 12. అంటే మన తెగ ఎంత పొడుగుంటే అంత పొడుగు దగ్గర దగ్గర వేస్తే జర జల్దీ వెళ్తుందని. ఇప్పుడు దీనికి గండితోటి కొట్టాల్సిన అవసరమే ఉండదు, సుత్తితోటి కొడితే పగిలిపోతుంది. బస్ ఇప్పుడు సుత్తితోటి కొట్టుకుంటూ వస్తాడు అట్లా లాస్ట్ నుంచి, అటు నుంచి వచ్చి ఇటు వచ్చే వరకు పగిలిపోతుంది. పూత పట్టింది, పగిలిపోయింది. చూసారా దగ్గరకు వచ్చేసి అది అక్కడి నుంచి ఇక్కడ వరకు కొట్టేసరికి పగిలిపోతుంది అట్లా. మ్యాక్సిమం పగిలిపోయింది, కొద్దిగా ఇటు కొద్దిగా క్రాస్ అయినట్టుంది. 3 నిమిషాల్లో తెగ అయిపోయింది. ఆ 3 నిమిషాల్లో తెగ అంటే మ్యాక్సిమము ఒక హాఫ్ అన్ అవర్లో 16 కడ్లే చీరేస్తారు. హాఫ్ అన్ అవర్ పడుతుంది, హాఫ్ అన్ అవర్లో 16 కడ్లు అయిపోతాయి. గంట పెట్టుకోండి, అది 8 కిలో దిండది. ఇంత 6 ఫీట్ల కడీలు. అదిగిన వాడేస్తాడు, పక్కడ జరుపుతుండు, పక్కండి అదిగిన వాడు ఎన్ని చూస్తుంది, అది వాడేస్తాడు అనుకుంటా. అది వాడేసి పక్కన ఇంకో తెగి ఉంది, ఇంకో 16 కిలో దిండు 2 గంటల్లో చీరేస్తాడు. ఈ ఆపు పక్కన ఈ ఆపులు గిన షాప్లలోనే దొరుకుతున్నాయి. ఒక ఆపు వచ్చేసి 70 రూపాయలు, ఆ చిన్న చిన్న ఆపులు. కథ వాడు ఇది 8 అది 8, అది 16 కడ్ల దిండు. 16 16 32 కడీలు అయితే అలా. దీన్ని తెగలేసి పెట్టిన పక్కబండి దానికి 2 కడ్ల బిల్లలు అవి. ఇది 4 కడీలు, అవి 2 కడ్ల బిల్లలు. ఈ గనేటు కడీలు స్టాక్ పడ్డాయి, గిరాకులు లేవు, కడీలు గనేటు అనేసి. ఇవి మన రోతు కొట్టేటువంటి మండల బండ్లు, అవన్నీ మన వాళ్ళ బండి, మన బండ్లు ఇవన్నీ. గనేటు కడీలు అయితే స్టాక్ పడ్డాయి, గిరాకులు అయితే లేవు. అవన్నీ 6 ఫీట్ల కడీలు, 2 గజాల కడీలు అవన్నీ. అవేమో 7 ఫీట్ల కడీలు అవి. పెద్ద మీది నుంచి కొట్టుకుంటూ వచ్చినది అది మీది నుంచి. ఇక్కడ మా తమ్ముడు మా కాకాయ కొడుతురు గనేట్ కట్ చేసిన బిల్లలు ఇవి, గనేట్ కోసము. ఇవి 6 ఫీట్ల కడీలు, గిరాకులు అయితే లేవు బాబా, చాలా స్టేస్ట్కి అయిపోయింది అన్నట్టు. ఈ మిషన్ వచ్చినాయి కాబట్టి ఇక కడీలు అన్నీ జల్దీ అవుతున్నాయి, అన్నీ స్టాక్ పడుతున్నాయి. అప్పుడు చేతి నుంచి ట్రాక్టర్తో కొట్టేది వారానికి ఒకసారి అయినా లోడ్ కాకు, ఇప్పుడు 2 రోజులకు ఒకసారి లోడ్ అవుతుంది. దినం తప్పి దినం లోడ్ అవుతుంది కడీలు. తమ్ముడు చూస్తుండు. కాకనేమో ఆడ తెగ అది వేస్తుండు, అది ఇప్పుడు ఆకుతోటి గీస్తుండు, దాని ప్రకారమే మిషన్ పట్టాలి. ఇది వచ్చేసి 4 కడీల బిల్లలు అవి. ఇదేమో 16 కడలది. దీన్ని అన్ని బయటకు గుంపించిండు అన్న జేసీ తోటి. ఈ బిల్లలు వచ్చేసి 150 కడీలు వస్తాయి. నాలుగు మా తమ్ముడు వచ్చేసి ఇవి 4 కడీల బిల్లలు అంటే పొద్దు వరకు 50 కడీలు చేస్తాడు. సులభమైన పని కానీ చాలా చూసుకుంటూ చేయాలి. మిషన్ కదా జర మిస్ అయినా కొత్త ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళకైతే ఏం కాదు, కొత్త వాళ్ళకైతే జర కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మిషన్ లేదు కదా, అది మిషన్ జర రివర్స్ అయినా కోసుకుపోతుంది.
8, 8, 16, 16, 32 కళ్ళ బిల్లలు ఇవిన 16 కళ్ళ బిల్లలకు ఒక 16 కళ్ళ బిల్లకు తెగేస్తున్నాం. మిషన్ పెట్టినాం కదా, మిషన్ వల్ల ఆపులు ఎక్కిస్తుండు. ఆపులు ఎక్కిస్తే ఎట్లా వాళ్ళతో చూడాలి. మిషన్ దగ్గర దగ్గర ఆపులేసి జర జల్దీ వెళ్తుంది. కాక చేతి సుత్తితోటి కొడతాడా గన్నుతోటి కొడతాడా చూడాలి. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ఆపులు వేసిండు. గన్నుతోటి కొడుతున్నాడు, సుత్తితోటి కొట్టాడట. గన్నుతోటి వేస్తే జర జల్దీ వెళ్తుంది అనుకుంటే ఏమో. జర పెద్దగా ఉంది దిండు, ఈ పక్క హైట్ ఉంది, అటు పక్క జర జారినట్టు ఉంది, అందుకే గన్నుతోటి కొడుతుండు. మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చేసరికి పగిలిపోతుంది. ఇటు నుంచే కొడుతున్నాడు. ఇటు ఎత్తుంది కాబట్టి ఇటు నుంచే కొడుతున్నాడు. పగిలిపోయింది, తెగ పట్టింది కాక. మెల్ల మీదికి రా, తెగ పట్టింది. పగిలింది, పగిలింది. పడేస్తావా దాన్ని? సరే సరే. కొద్దిగా క్రాస్ పట్టింది తెగ, కొద్దిగా పక్క నుంచి వస్తే జర చక్కగా వచ్చు. కింద కొద్దిగా జారిందని చూపిస్తుంది మా కాక. అయితే ఇక్కడ ఏమైందో కానీ ఇక్కడ ఏమన్నా ఉండొచ్చు. ఏం జారలేదు, కొద్దిగా అంతా జారినట్టుంది. 16, 16, 32, 32, 16, 48 కడీలు తీడతారు ఇలా ఒక్కడే. కాకపోతే ఈ కాక జర ఆపులు ఎక్కించి కొడుతున్నాను అన్నట్టు. మధ్యాహ్నం వరకు కొడతారు. మధ్యాహ్నం వరకు 3 గంటల వరకు చీర వెళ్ళొస్తారు ఉంటారు. ఇక 48 కడీలు 50 కడీలు చీర వస్తారు. సాఫ్ ఉంది అది. ఇటు ఉన్నంత అటు ఉంటేనేమో 12 కడీలు వచ్చు. 4, 4, 8, 8, 16, 16, 32, 46 కడీలు. 46 కడీలు చేరుతారు ఇక ఇలా. ఇగో పక్క మా వాళ్ళ కడీలు ఫుల్ స్టాక్ పడ్డాయి, గిరాకులు మొత్తం లేవు. ఇవి వచ్చేసి 7 ఫీట్ల కడీలు ఇవి. ఇవి ముందటి 7 ఫీట్ల కడీలు. ఈ పక్కకు ఉన్నాయి కానీ 7 ఫీట్, ఇవి 7 ఫీట్ల కడీలే. మందం అయితే బాగానే ఉన్నాయి. ఇవన్నీ 7 ఫీట్ల కడీలు. ఇక 7 ఫీట్ల కడీలు మీది నుంచి కింద పడేయాలి. ఈ బిల్ల వచ్చేసి 200 కడీలు వెళ్తాయి. ఈ బిల్లనే దోశ కడీలు వెళ్తాయి. ఇలా జబర్దస్త్ ఉంది. దోశ కడీ మ్యాక్సిమం వచ్చేస్తాయి. ఇవే మా కోరిలు. ఇక జేసీ పెట్టి ఇటాచి పెట్టి అన్నీ సాఫ్ చేయించి కింద ఇటాచి తిరిగొచ్చి వాడేసాం అన్నట్టు. ఇవి 7 ఫీట్ల కడీలే. ముందట కింది బాజుకేమో 6 ఫీట్ల కడీలు చూపిస్తారండి. ఇవి వచ్చేసి 7 ఫీట్లే. ఇక్కడ వరకు 7 ఫీట్లే ఉంటాయి. ఇవన్నీ 6 ఫీట్ల కడీలే. అన్నీ 6 ఫీట్ల కడీలే. ఇక దాదాపు ఒక 1000 కడీలు స్టాక్ పడవచ్చు. అన్న బిల్లలు చేసుకుంటూ కింద పడుతూ ఉండు. మిషన్ తోటి అయితే ఇద్దరు ఉంటేనే జర అలకాగా అవుతుంది. ఎందుకు ఒకరు మిషన్ పట్టాలి, ఇంకొకరేమో ఆపులతోటి కొట్టుకుంటూ వస్తేనేమో జర జల్దీ అవుతుంది. ఒకటే మిషన్ పట్టాలి, ఒకటే తీగ వాళ్ళు కొట్టుకోవాలంటే చాలా లేట్ అవుతుంది. లేట్ అయినా ఇప్పుడు మా అన్న ఇప్పుడు ఓన్లీ నా 8 32 కన్నా బిల్లలు చేసుకుంటాం. 2 గంటల్లో అయిపోతుంది.
2-3 గంటలు అనుకో మ్యాక్సిమం. 3 గంటల్లో అయిపోతుంది ఫ్రెండ్స్. 3 గంటల్లో అయిపోతుంది. ఈ బిల్ వచ్చేసి 32, 44, 64 కడీలు బిల్ అది. ఇది డైమో, ట్రాక్టర్ డైమో పెట్టి దీనికో నలుగురు 6 మిషన్ పెట్టచ్చు దీనికి. ఈ డైమోకి 6 మిషన్ నడిపచ్చు. ఇవి కరెంట్ ఇట్లా సప్లై అవుతుంది. ఈ వైరింగ్ ఇట్లా తీసుకోవాలి. కట్ట ఎందుకు పెట్టినామంటే మనకు 2 వైర్లు ఉంటాయి, అటాచ్ అయితే కాలిపోతాయని కట్ట పెట్టి దూరం చేసిన ఉన్నట్టు. వైర్ ఈ నుంచి గుంజుకోపోయారు. నన్ను వీడియో చేసిన అంటాడు. మిషన్ చూపిస్తుంది మావాడు. తెగలు వేస్తుండు, పగల కొట్టుకుంటూ వస్తుండు. ఈయన బిల్లలు అయిపోయినాయి. వెనకాల జేసీబీ ఇంకా బిల్లలు తీస్తుంది బయటికి. ఇవి 6 ఫీట్ల కడీలే. 2 పలకలు చేసుకుండు. ఇలా 2 జీరాలి. బిల్లలన్నీ పక్క జరిపి ఇంకా దీన్ని గుంజానికి జేసీబీ తీసుకుని వచ్చిండు. వీడు మా కొడుకు, అన్న కొడుకు. వీడు మన్నోడే, అన్న కొడుకు. ఆ దీనిలో నుంచి తీసుకుని రావాలి. ఇవన్నీ బయటకు పోతున్నాయి. ఇప్పుడు ఆ పెద్ద దిన్ను బయటకు వస్తాయని ఇవన్నీ గుంస్తుండ్రు. బయటికి జేసీ ద్వారా అన్నీ బయటకు తీపిస్తున్నాం అన్నట్టు. పదగొట్టిందంటే దీన్ని బయటికి తీసి అవన్నీ చిన్న చిన్న గుళ్ళన్నీ పక్క తీస్తే పక్క వంటి దీన్ని అన్నీ వస్తాయి అన్నట్టు. ఇది తీస్తాడు అనుకోండి. ఇది తీసి జరిపి తీస్తాడు. ఇంత తెగేసినగా బయట తీసి అవన్నీ కూర్చోడేమో. ఇది వచ్చేసి 64 కడ్ల దిన్ని. 32, 44 కడ్డీలు వచ్చేస్తాయి.